హాయ్ రాకాష్. హాయ్ వృందా. హాయ్. హాయ్. హాయ్ అండి. హాయ్. ఆఫీస్ ఏ టైంకి నువ్వు ఏ టైంకి వస్తున్నావు? మొగుడు నా మేనేజరే కదా, మేనేజ్ చేసుకుంటాడని లేట్గా వచ్చాను. షటప్. ఇది మన ఇల్లు కాదు, నేను ఈ మొగుడిని కాదు, ఒక మేనేజర్గా అడుగుతున్నాను. ఎందుకు లేట్గా వచ్చావు? లిఫ్ట్ ప్రాబ్లం. ఆఫీస్ వాళ్ళు క్యాబ్ ప్రొవైడ్ చేస్తున్నారు కదా, మరి కక్కుర్తి కాకపోతే లిఫ్ట్లో రావడానికి? నేను అంటుంది ఈ లిఫ్ట్ కాదు, మన ఆఫీస్ లిఫ్ట్ ప్రాబ్లం అంటున్నా. ఆఫీస్ లిఫ్ట్ టైం ఏంది, బాగానే ఉంది కదా. ఏంటి బాగుండేది? మన ఆఫీస్ రైలు పెట్టంతుంటే లిఫ్ట్ మాత్రం అగ్గి పెట్టంతుంది. మళ్ళీ దానికో లిఫ్ట్ మ్యాను, వాడే 100 కేజీలు ఉంటాడు. ఇంకెవరు పడతాడు దాంట్లో? ఒకటి లిఫ్ట్ అన్నా మార్చండి, లేకపోతే లిఫ్ట్ మ్యాన్ అన్నా మార్చండి. మేం పైకి వస్తేనే కదా ఆఫీస్ పైకి వచ్చేది. ఎప్పుడు చూసినా ఏదో ఒక సాకు చెప్తూనే ఉంటావు. ఒకసారి లిఫ్ట్ ప్రాబ్లం అంటావు, ఒకసారి సిస్టమ్ ప్రాబ్లం అంటావు, ఒకసారి వైఫై ప్రాబ్లం అంటావు. మరేం చేద్దాం, మన ఆఫీస్లో అన్ని బొక్కలు ఉన్నాయి. మరి బెటర్ టు ప్యాచ్ దెమ్. సర్లే కానీ ప్రాజెక్ట్ ఎక్కడి వరకు వచ్చింది? అసలు స్టార్ట్ చేస్తేనే కదా. వారం అవుతుంది ప్రాజెక్ట్ ఇచ్చి, ఇంకెప్పుడు కంప్లీట్ చేసావు? ఎందుకంటే మండే మంచి రోజు స్టార్ట్ చేద్దాం అనుకున్నా, కానీ ఎంప్లాయీ వీకెండ్ వైపు నుంచి బయటకు రాలేదు. ట్యూస్డే స్టార్ట్ చేద్దామంటే మన పెద్దవాళ్ళు అంటారు కదా, మంగళవారం మంచిది కాదు, ఏ పని స్టార్ట్ చేయకూడదు అని. వెడ్నెస్డే ఏమో వైఫై ప్రాబ్లం, థర్స్డే ఏమో కేఎఫ్సీలో ఆఫర్స్ నడుస్తున్నాయని చెప్పి మన టీం అంతా టీం లంచ్కి వెళ్ళాం, కుదరలేదు. ఇంకా ఫ్రైడే అంటారా, ఇన్ని రోజులు పీకంది ఈ ఒక్క రోజులో ఏం పీకేస్తామని నెక్స్ట్ వీక్ ఫ్రెష్ గా స్టార్ట్ చేద్దామని చేయలేదు. వీక్ డేస్ లో ఎలాగో పని చేయలేదు, కనీసం వీకెండ్స్ లో ఉన్న పని చేయాలి కదా. ఏంటి నువ్వు ఇచ్చే బోర్డు జీతానికి వీకెండ్స్ లో కూడా పని చేస్తారా? నేను వీకెండ్స్ లో పని చేస్తే మా ఫ్యామిలీని ఎవరు చూసుకుంటారు? అసలే నాకు ఒకడు ఉన్నాడు, వాడికి తిండి పెట్టాలి, వండి పెట్టాలి, సుఖ పెట్టాలి. అసలే మా ఆయన లేకపోతే 10 నిమిషాలు కూడా ఉండలేడు తెలుసా. సర్లే ఇప్పుడైనా స్టార్ట్ చేయి. ఐ విల్ ట్రై.